సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, వీళ్ళు చాలా మంది అన్న మాకు ఈరోజు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలా మంది డిమాండ్ చేసినారు. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్ మామూలుగా లేకుండే కదా, అంటే ఈరోజు స్మాక్ డౌన్లో మన న్యూ బ్లడ్ లైన్ చాలా భయంకరంగా అటాక్ చేసింది మన ఒరిజినల్ బ్లడ్ లైన్ పైన. అండ్ స్పెషల్లీ అంటే మన రోమన్ రేన్స్ మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్కి కాల్ చేసినప్పుడు ఆ కాల్ అసలు కనెక్టే కాలేదు, అంటే నంబర్ అసలు సర్వీస్లోనే లేదని ఈ టైప్లో వచ్చిందనే మాట మా స్మాక్ డౌన్ ఎండింగ్లో ఒక సీన్. సో అదంతా చూసిన తర్వాత మీరు చాలా మంది అని అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, అంటే మన పాల్ హేమన్ ఇప్పుడు రోమన్ రేన్స్ సైడ్ ఉన్నాడా లేడా, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అసలు ఏం జరుగుతుందని వీళ్ళు చాలా మంది అడిగినారు. చాలా మంది అన్న మాకు సెకండ్ వీడియో కావాలి, ఈరోజు సెకండ్ వీడియో కావాలని డిమాండ్ చేసినారు. సో బాస్, అందుకనే ఈ వీడియో సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. అండ్ బాస్ చూడండి, నేను చాలా టైం తీసి మరి నేను ఇలాంటి సెకండ్ వీడియో చేస్తాను. అండ్ నేను ఎప్పుడైనా సెకండ్ వీడియో చేస్తున్నానంటే మీరు కంపల్సరీ చేయాల్సిన ఏం లేదు, అంటే మీరు జస్ట్ లైక్ చేసేసారు. మీరు వీడియోకి లైక్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే ఇప్పుడు నేను కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, సో మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టు, మీరు అప్రిషియేట్ చేస్తున్నట్టు. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మా డబ్ల్యూడబ్ల్యూ లాంగ్వేజ్ చెప్పాలంటే మీరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టు అనమాట. అంటే చేస్తాను, నువ్వు కష్టపడతాం, సెకండ్ వీడియో చేసిన ఎస్పెషల్లీ మా కోసం. సో అందుకని మేము లైక్ చేస్తాం, గట్టిగా లైక్ చేసేయాలి. సో అప్పుడే నేను ఇలాంటి వీడియో చేస్తాను అనమాట, స్పెషల్లీ మీకోసం. సో అందుకే మీరు ఈ వీడియోకి ఈరోజు చాలా జబర్దస్త్గా లైక్ చేసేయండి బాస్. అండ్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, మీరు అందుకనే కొంచెం ఆరామ్ కూర్చొని ఈ వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు మన నెట్ఫ్లిక్స్ది న్యూ రా లోగోని చూడండి. ఇంతకుముందు మనకి ఒక రా లోగో వచ్చింది అనమాట నెట్ఫ్లిక్స్ది, అండ్ ఇప్పుడు ఇంకో డిజైన్ వచ్చింది మన ముందు. సో ఈ డిజైన్ మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అంటే ఎస్, అంటే నేను పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడతాను, ఈ వీడియో ఒక సపరేట్ వీడియో అనమాట. బట్ ఏంటంటే జస్ట్ మీకు అడుగుతున్నాను అనమాట, అంటే నెట్ఫ్లిక్స్ మన రా న్యూ లోగో అనమాట ఇది. సో ఈ న్యూ లోగో నెట్ఫ్లిక్స్ లోగో కావచ్చు అని టైప్లో అప్డేట్ వస్తుంది అనమాట. సో మీకు మా నెట్ఫ్లిక్స్ ఈ న్యూ లోగో నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీళ్ళు చాలా మంది మన మైక్ టైసన్ వర్సెస్ మన జేక్ పాల్ మ్యాచ్ గురించి అడిగినారు. సో దీని గురించి మనం రేపు మాట్లాడదాం ఒక వీడియోలో. బట్ ఈ రోజు ఈ వీడియో స్పెషల్లీ మొత్తం బ్లడ్ లైన్ పైన ఉంటాయన్నమాట, ఎందుకంటే వీళ్ళు చాలా మంది సెకండ్ వీడియో డిమాండ్ చేసినారు. అండ్ మీ డిమాండ్ పైన వీడియోస్, అందుకని ఇది ఒక సపరేట్ వీడియో అనమాట. సో ఇక మనం స్టార్ట్ చేద్దాం మన క్లియర్ కట్ రూమర్స్ అప్డేట్స్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు మనకి ఏమేమి రూమర్స్ వచ్చినాయో, ప్రెజెంట్ కోసం ఇప్పుడు టాక్ ఏంది సోషల్ మీడియాలో, ప్రెజెంట్ ఏమేమి రూమర్స్ వస్తున్నాయో మొత్తం నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మేబీ రేపు ఎల్లుండి ఇంకో 2-3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత ఇంకేమైనా రూమర్స్ వచ్చినా రావచ్చు, ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా రావచ్చు. బట్ ఈ రోజు ఏమేమి వచ్చినాయి అంటే, ఈ రోజు మన రోమన్ రేన్స్ వాయిస్ మ్యాన్కి కాల్ చేసినప్పుడు కాల్ కలవలేదు కదా. సో ప్రెజెంట్ కోసం ఇప్పటి వరకు ఏమేమి రూమర్స్ వచ్చినాయో ఆ రూమర్స్ నేను మీ అందరికీ క్లియర్ కట్గా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమని చూపించినారు అంటే, స్మాక్ డౌన్ ఎండింగ్లో రోమన్ కాల్ చేసినారు వాయిస్ మ్యాన్కి, అండ్ ఆ కాల్ కలవలేదు. అంటే మనకి ఏమైనా వచ్చింది అంటే ఈ నంబర్ అసలు సర్వీస్లోనే లేదు, అంటే నంబర్ అసలు పని చేయడం లేదని చాలా క్లియర్లీ అక్కడ వచ్చింది అనమాట. సో దాని తర్వాత రోమన్ రేన్స్ చాలా షాక్ అయిపోయినారు, ఫ్యాన్స్ చాలా షాక్ అనమాట. సో దాని తర్వాత ఏమైందంటే ఫ్యాన్స్ యొక్క థియరీ అనమాట, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ యొక్క టాక్. ఎందుకంటే కొంతమంది మన సోషల్ మీడియాలో కొంతమంది సోర్సెస్ వాళ్ళు ఉన్నారు, ఆ సోర్సెస్ ఒకటి క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో ఫస్ట్ మనం ఫ్యాన్స్ ప్రకారం అండ్ కొంతమంది సోర్సెస్ గురించి, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చినారు దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే మీ అందరూ గుర్తుండొచ్చు, ఒకప్పుడు మన సోలో సికోవా మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ది ఫోన్ రింగ్ మధ్యలో మొత్తం ఇరగొట్టేసినారు, పలకొట్టి తొక్కేసినారు అనమాట మన సోలో సికోవా మన వాయిస్ మ్యాన్ ఫోన్కి. ఎందుకంటే అప్పుడు మన సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ మొత్తం ఇదంతా ఫామ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ రోమన్ రేన్స్ కాల్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఆ ఫోన్ని మొత్తం పలగొట్టేసినారు. సో ఫ్యాన్స్ ఏమంటున్నారు అండ్ కొంతమంది సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేబీ రీజన్ కావచ్చు, ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక చిన్న స్టోరీ లైన్ పట్టుకుని చాలా పాత స్టోరీ లైన్కి, అంటే ఒక లాంగ్ స్టోరీ లైన్, ఓపెన్ చెప్పే పాత కాదు లాంగ్ స్టోరీ లైన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన సోలో సికోవా మన వాయిస్ మ్యాన్ది ఫోన్ మొత్తం పలగొట్టేసినారు, ఎరగొట్టేసినారు. సో అందుకని ఇప్పుడు మన వాయిస్ మ్యాన్ దగ్గర అసలు ఫోనే లేదనమాట. సో అందుకనే ఫోన్ అంటే నంబర్ కలవలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ ఫిరీ ఏంటంటే, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మన పాల్ హేమన్ దగ్గర ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఆ ఫోన్ మొత్తం పలిగిపోయింది కదా. సో అందుకని మన పాల్ హేమన్ ఏం చేసినారంటే సోలో సికోవాతో కొంచెం భయపడుతున్నారు కదా, సో ఆ భయంతో మన పాల్ హేమన్ ఇంకో ఫోన్ తీసుకున్నారు అండ్ నంబర్ బి చేంజ్ చేసినారు అనమాట. నంబర్ చేంజ్ చేసినారు, ఫోన్ చేంజ్ చేసుకున్నారు, ఎందుకంటే సోలో సికోవా ఇష్టమైనట్టు ఫోన్ పలగొట్టేస్తుండు. సో అందుకనే నంబర్ బి చేంజ్ చేసుకున్నారు మన పాల్ హేమన్. సో అందుకనే ఈరోజు ఫోన్ కలవలేదని ఇది ఒక ఫ్యాన్స్ థియరీ. అండ్ కొంతమంది సోర్సెస్ వాళ్ళు ఈ టైప్లో కొంచెం మాట్లాడుతున్నారు అనమాట. కానీ
ఒకవేళ మీరే ఆలోచించి ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తే మంచిగా ఉంటుందా? అంటే మన పాల్ హేమన్ సోలో సికోవా భయంతో ఫోన్ మార్చుకున్నారు, నంబర్వి మార్చుకున్నారు అని ఈ టైప్ స్టోరీ లైన్ చూపించినా మంచిగా ఉంటుందా? అంటే మీరు ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది, మేబీ ఈ టైప్ స్టోరీ లైన్ చూపించినా చూపించచ్చు అనమాట. మేమేం చెప్పలేము, మనం దేన్ని లైట్ తీసుకోలేము. అంటే మనము ప్రతి ఒక్క రూమర్కి ఎప్పుడు నేను ప్రతి ఒక్క రూమర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే చెప్పలేము, ఎప్పుడే రూమర్ నిజమైపోతుందో చెప్పలేము. సో ఒక రూమర్ ఉందన్నమాట, ఫ్యాన్స్ థియరీ ఉంది, ఇది ఒక రూమర్వి అనమాట. సో మన సోలో సికోవా పాల్ హేమన్ది ఫోన్ మొత్తం పలకొట్టేసినారు. సో దానివల్ల మన పాల్ హేమన్ ఫోన్ అండ్ నంబర్ 2 మార్చుకున్నారని ఈ టైప్లో ఒక రూమర్ అనమాట, ఫ్యాన్స్ థియరీ ప్లస్ రూమర్ అనమాట. ఓకే, బట్ ఇప్పుడు మనం ఒక రియల్ రీజన్ గురించి మాట్లాడదాం. ఒక రియల్ రీజన్ ఏం కావచ్చు అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం క్లియర్గా చెప్తాను. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో స్టోరీ లైన్ చూపించకపోతే ఏ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తుంది అంటే రోమన్ రేన్స్ రెసల్మేనియాలో ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయినారు. ఓకే, వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక్కసారైనా మన రోమన్ రేన్స్ పాల్ హేమన్తో టచ్లో వచ్చినారా? స్టోరీ లైన్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం. స్టోరీ లైన్ ప్రకారం పాల్ హేమన్ చాలాసార్లు ట్రై చేసినారు, రోమన్ రేన్స్తో మాట్లాడడానికి ట్రై చేసినారు. అండ్ ఒకప్పుడు గుర్తుండొచ్చు బ్యాక్ స్టేజ్ స్మాక్ డౌన్లో నిక్ ఆల్డిస్ ముందు చాలా క్లియర్లీ మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ ఒక మాట చెప్పినారు, అంటే రోమన్ రేన్స్ రెసల్మేనియా తర్వాత నుంచి నేను రోమన్ రేన్స్తో మాట్లాడలేదు ఎందుకంటే రోమన్ రేన్స్ నాతో టచ్లో లేడని ఈ టైప్లో మన పాల్ హేమన్ చాలా క్లియర్లీ చెప్పినారు ఒకప్పుడు నిక్ ఆల్డిస్కి. అప్పుడే నిక్ ఆల్డిస్ షాక్ అయిపోయినారు అనమాట, ఏంది రోమన్ రేన్స్ నీతో టచ్లో లేడా అని. సో అప్పుడు ఈ టైప్లో ఒక సెగ్మెంట్ మనకు చూపించినారు ఒకప్పుడు. అండ్ ఎందుకు చూపించినారు? ఎందుకంటే పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ వాళ్ళు టచ్లో లేరన్నమాట. స్టోరీ లైన్ ప్రకారము రోమన్ రేన్స్ టచ్లో లేడు. రెసల్మేనియా తర్వాత నుంచి రోమన్ రేన్స్ అసలు పట్టించుకోలేదు మన వాయిస్ మ్యాన్కి, రోమన్ రేన్స్ అసలు కాల్ చేయలేదు. మన వాయిస్ మ్యాన్ కాల్ చేస్తున్నప్పుడు మన రోమన్ రేన్స్ కాల్ లిఫ్ట్ చేయలేదు అనమాట, అసలు కేరే చేయలేదు మన రోమన్ రేన్స్ మన వాయిస్ మ్యాన్కి. రెసల్మేనియా తర్వాత నుంచి అసలు పట్టించుకోలేదు. సో అందుకనే ఇంకో రీజన్ కావచ్చు, అండ్ అది ఏంటంటే మన వాయిస్ మ్యాన్ కొంచెం నారాజు ఉన్నారు మన రోమన్ రేన్స్తో. ఎందుకంటే పాల్ హేమన్ చాలా చేసిన రోమన్ రేన్స్ కోసం 4 సంవత్సరాల దగ్గర ఉండి మరి చాలా కష్టపడ్డారు. రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ ఇది ఒకటి ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ అది ఏంటంటే వాయిస్ మ్యాన్ ఉంటే ట్రైబల్ షీఫ్ అని చాలా క్లియర్లీ మన రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారు ఒకప్పుడు. అలాంటిది రోమన్ రేన్స్ రెసల్మేనియా తర్వాత నుంచి అంటే ఓడిపోయినప్పటి నుంచి ఒక్కసారి పట్టించుకోలేదు, వాయిస్ మ్యాన్కి కేర్ చేయలేదు, కాల్ చేయలేదు, స్టోరీ లైన్ ప్రకారం అస్సలు పట్టించుకోలేదు. సో అలాంటప్పుడు మన వాయిస్ మ్యాన్ ఎందుకు కేర్ చేస్తారు, మన వాయిస్ మ్యాన్ ఎందుకు పట్టించుకుంటారు? మన వాయిస్ మ్యాన్ ఇప్పుడు నారాజు ఉన్నారన్నమాట రోమన్ రేన్స్తో. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారు, రోమన్ రేన్స్ రిటర్న్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి సారీ చెప్పలేదు. రోమన్ రేన్స్ అంత ఓపెన్లో ఎవరికి సారీ చెప్పలేదు. రీసెంట్లీ సామీ జైన్ సారీ చెప్పంటే నేను సారీ చెప్పాను, టైం వేస్ట్ అని ఈ టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పినారు. బట్ రోమన్ రేన్స్ మొత్తం బ్లడ్ లైన్లో ఎవరికి సారీ చెప్పలేదు. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి ఈ టైప్లో ఒక యాంగిల్ చూపిస్తారు. అండ్ అది ఏంటంటే మన రోమన్ రేన్స్ సారీ చెప్తారు మన వాయిస్ మ్యాన్కి, లేదంటే ఐ లవ్ యూ వాయిస్ మ్యాన్ ఈ టైప్లో చెప్తారు అనమాట. చాలాసార్లు చెప్పినారు మన రోమన్ రేన్స్ వాయిస్ మ్యాన్కి ఐ లవ్ యూ వాయిస్ మ్యాన్ అని చాలాసార్లు చెప్పినారు. అండ్ సారీ అండ్ ఐ లవ్ యూ వాయిస్ మ్యాన్ ఈ టైప్లో యాంగిల్ ఇన్ ఫ్యూచర్ చూపించచ్చు. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ కొంచెం క్లోజ్ కావచ్చు, అప్పుడు కొంచెం నారాజీ అంతా మొత్తం కథం కావచ్చు అనమాట. ఎందుకంటే స్టోరీ లైన్ ప్రకారం చూస్తే అస్సలు పట్టించుకోలేదు రోమన్ రేన్స్ మన పాల్ హేమన్కి, ఓడిపోయినప్పటి నుంచి అస్సలు పట్టించుకోలేదు. అండ్ ఇప్పుడు రిటర్న్ చేసిన తర్వాత ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇన్ని బాధలు వచ్చినప్పుడు రోమన్ రేన్స్ పైన అప్పుడు రోమన్ రేన్స్ లాస్ట్కి మన పాల్ హేమన్ గుర్తు చేసిన, అంటే లాస్ట్కి గుర్తు వచ్చాయన్నమాట మన రోమన్ రేన్స్కి మన వాయిస్ మ్యాన్. సో అందుకనే వాయిస్ మ్యాన్ ఏంటంటే కొంచెం నారాజు ఉన్నారన్నమాట మన రోమన్ రేన్స్ పైన. సో అందుకనే ఈ టైప్లో చూపిస్తున్నారు. బట్ మీరు ఇంకొకటి గమనిస్తే మన పాల్ హేమన్ సోషల్ మీడియా అదంతా ఇప్పుడు మనం థర్డ్ రీజన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రీజన్ నేను చెప్పేసాను, సెకండ్ రీజన్ చెప్పినాను, ఇప్పుడు మనం థర్డ్ రీజన్ గురించి మాట్లాడదాం. నిజంగానే మన పాల్ హేమన్ నారాజు ఉన్నారు. ఎందుకంటే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవన్నీ షేర్ చేస్తూనే ఉన్నారు. మన బ్లడ్ లైన్ రీయూనైట్ అయినప్పుడు మన పాల్ హేమన్ సోషల్ మీడియాలో స్టోరీస్ అవన్నీ షేర్ చేస్తూనే ఉన్నారు. రోమన్ రేన్స్ రీసెంట్ అటాక్ చేసినప్పుడు అవన్నీ స్టోరీస్, మన రోమన్ రేన్స్ మర్చెండైజ్ టీ షర్ట్స్ అవన్నీ మన పాల్ హేమన్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో అవన్నీ షేర్ చేస్తున్నారు. స్టోరీ లైన్ ప్రకారం చూస్తే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమేమి వస్తుందో అదంతా స్టోరీ లైన్ అన్నమాట. స్టోరీ లైన్ ప్రకారం చూస్తే రోమన్ రేన్స్ అంటే మన పాల్ హేమన్ స్టిల్ రోమన్ రేన్స్ సైడ్ ఉన్నారు. బట్ ఫోన్ ఎందుకు కలవలేదు అంటే మేబీ మన ఫ్యాన్స్ థియరీ అది కరెక్ట్ కావచ్చు. అండ్ అది ఏంటంటే మన వాయిస్ మ్యాన్ది ఫోన్ పలిపోయింది, ఇప్పుడు ఫోన్ లేదన్నమాట, నంబర్ మార్చుకున్నారు, ఫోన్ ఉంది బట్ ఫోన్ మార్చుకున్నారు. సో అందుకనే కాల్ కలవలేదు. ఓకే, అండ్ నాకు తెలుసు ఇప్పుడు మనం ఇంకొక రియల్ రీజన్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మొత్తం మనం స్టోరీ లైన్ పక్కన పెట్టి మొత్తం రియల్ మాట్లాడదాం. అండ్ అది ఏంటంటే మీరు ఒకటి గమనించినట్టున్నారు, అంటే రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయినప్పుడు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ దగ్గర ఉన్నారన్నమాట. రోమన్ రేన్స్ కొన్ని మంత్స్ తర్వాత రెసల్మేనియా తర్వాత సమ్మర్స్లామ్ టైం రిటర్న్ చేసినప్పుడు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ పక్కనే ఉన్నారు, చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అండ్ రీసెంట్ టైంలో మన పాల్ హేమన్ అంటే రియల్ లైఫ్ గురించి మాట్లాడితే మన పాల్ హేమన్ అస్సలు నారాజ్ లేరు రోమన్ రేన్స్తో.
ఎందుకంటే రియల్ లైఫ్లో ఇద్దరు టచ్లో ఉన్నారు అనేమాట. స్టోరీ లైన్ ప్రకారం టచ్లో లేరు, బట్ రియల్ లైఫ్లో టచ్లో ఉన్నారు. చాలా ఫోటోస్ చూపిస్తున్నాను నేను, చాలా ఫోటోస్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయినప్పుడు మన పాల్ హేమన్ అక్కడ మీకు కొంచెం కార్నర్లో కనిపిస్తున్నారు మన పాల్ హేమన్. అండ్ అసలు మే టైం సమ్మర్ స్లామ్ టైంలో రిటర్న్ చేసినప్పుడు మన వాయిస్ మ్యాన్ పక్కనే ఉన్నారు, రోమన్ రైన్స్ పక్కనే ఉన్నారు. అండ్ రీసెంట్ టైంలో స్మాక్ డౌన్స్లో అన్నిట్లో మన వాయిస్ మ్యాన్ రోమన్ రైన్స్ పక్కనే ఉన్నారు బాస్ రియల్ లైఫ్లో. బట్ స్టోరీ లైన్ ప్రకారం చూస్తే, ఇప్పుడు మన స్టోరీ లైన్ గురించి మాట్లాడదు, స్టోరీ లైన్ ప్రకారం చూస్తే మన వాయిస్ మ్యాన్తో కొంచెం అన్యాయం జరిగిందన్నమాట. మన ట్రైబల్ చీఫ్, మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఏం చేసినారంటే వాయిస్ మ్యాన్ అస్సలు పట్టించుకోలేదు, అసలు కేర్ చేయలేదు. సో అందుకే ఈ టైప్లో అంటే మన వాయిస్ మ్యాన్ కొంచెం నారాజు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక రూమర్ గురించి, ఇంకొక రీజన్ గురించి. అండ్ ఏం కావచ్చు అంటే చూడండి, ఇంకొకటి ఉంది టాక్. అండ్ అది ఏంటంటే మన వాయిస్ మ్యాన్ దగ్గర 2 ఫోన్లు ఉండే రసమైన టైంలో మీద గుర్తుండొచ్చు. ఒకటేమో కాల్ రోమన్ రైన్స్, ఇంకోటేమో కాల్ ద రాక్ అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్తుండే. సో ఒక ఫోన్ మన సోలో సికో బల కొట్టేసినారు, ఇంకో ఫోన్ బల కొట్టలేదు. అండ్ ఆ ఫోన్ ద రాక్ది అనమాట. ద రాక్కి కాల్ చేయడానికి పెట్టినారు ఆ ఫోన్. సో ఇప్పుడు ద రాక్తో కాల్ చేసే ఫోన్ అంటే ద రాక్తో మాట్లాడే ఫోన్ స్టిల్ మన వాయిస్ మ్యాన్ దగ్గర ఉందంటే దీని అర్థం ఏంటంటే మన వాయిస్ మ్యాన్ మేబీ బిట్రే చేస్తారా మన ఒరిజినల్ ట్రైబల్ షీఫ్కి, అంటే మన వాయిస్ మ్యాన్ మోసం చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం చూస్తే మన రోమన్ రైన్స్ అసలు పట్టించుకోలే కదా మన పాల్ హేమన్కి. సో ఆ టైంలో మన ద రాక్ ఏం చేసినారంటే ద రాక్ పట్టించుకున్నారు మన వాయిస్ మ్యాన్కి, మన ద రాక్ కేర్ చేసినారు, ద రాక్ టచ్లో ఉన్నారు. సో అందుకనే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన పాల్ హేమన్ రిటర్న్ చేసినప్పుడు ద రాక్ సైడ్ రావచ్చని ఇలాంటి రూమర్ మనకి ఇప్పటి నుంచి ఏదో ఈ రోజు అని కాదు, మీద గుర్తుండొచ్చు. ఎవరెవరు గుర్తుందో వాళ్ళు గుర్తుందని చెప్పండి. ఎందుకంటే మన పాల్ హేమన్ రిటర్న్ చేసినప్పుడు మేబీ ద రాక్ సైడ్ రావచ్చని నేను మీ అందరికీ కొన్ని వారాల ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే ఒక రూమర్ వస్తుంది, మేబీ మన పాల్ హేమన్ ద రాక్ సైడ్ రావచ్చు అని, ఇలాంటి రూమర్ వస్తుందని నేను ముందే అప్డేట్ ఇచ్చేసిన. ఏదో ఈ రోజు ఇలా జరిగిందని కాదు, ముందే ఇలాంటి రూమర్ వస్తుందన్నమాట. ద రాక్ సైడ్ మన పాల్ హేమన్ రావచ్చు. ఎందుకంటే స్టోరీ లైన్ ప్రకారం మన రోమన్ రైన్స్ పట్టించుకోలేదు మన వాయిస్ మ్యాన్కి. సో దీని లాభం లేపి మన ద రాక్ కొంచెం ఎక్కించేసినారన్నమాట మన వాయిస్ మ్యాన్కి స్టోరీ లైన్ ప్రకారం. అండ్ ఇప్పుడు వాయిస్ మ్యాన్ ద రాక్ సైడ్ రావచ్చు అని ఇలాంటి రూమర్. ఓకే, అండ్ ఇంకో రూమర్ మీ అందరూ గుర్తుండొచ్చు, నేను అందరికీ ఈ రూమర్ గురించి ముందే చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన వాయిస్ మ్యాన్ రోమన్ రైన్స్ సైడ్ వస్తారు. అండ్ మన వాయిస్ మ్యాన్ వచ్చినప్పుడు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తారనమాట. మేబీ జిలా పాటు తీసుకురావచ్చు, లేదంటే ఇంకో సూపర్ స్టార్ తీసుకురావచ్చు. అండ్ మన వాయిస్ మ్యాన్ వచ్చినప్పుడు మేబీ అదొక సర్ప్రైజ్తో రావచ్చు, లేదంటే మన వాయిస్ మ్యాన్కి పెద్ద సర్ప్రైజ్లో రావచ్చు అని నేను అందరికీ ముందే అప్డేట్ ఇచ్చినాను. సో ఓపెన్లీ చెప్పాలంటే చాలా మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ రూమర్ ఏంటంటే మన ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు మన వాయిస్ మ్యాన్, లేదంటే మన వాయిస్ మ్యాన్ మన రోమన్ రైన్స్ సైడ్ రావచ్చు. బట్ ఫోన్ కొంచెం పలిగుంది అనమాట, ఫోన్ నంబర్ అంతా మార్చుకున్నారు. సో అందుకనే కాంటాక్ట్ అయితే లేదు, అండ్ కాంటాక్ట్ చేస్తారు మన రోమన్ రైన్స్. అండ్ అప్పుడు వీళ్ళు మరోసారి కలిసిపోతారని ఇలాంటి చాలా మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. బట్ మీరు రోమన్ రైన్స్ ఫేస్కి గమనిస్తే, అంటే కాల్ కలవలే కదా, సర్వీస్లో లేదు ఈ నంబర్ అని ఈ టైప్లో వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించినారా? రోమన్ రైన్స్ ఫేస్, రోమన్ రైన్స్ చాలా షాక్ అయిపోయినారు. అంటే రోమన్ రైన్స్ ఎందుకు ఇంత షాక్ అయినారు రోమన్ రైన్స్? దాని వెనకాల ఒక రీజన్ ఉండొచ్చు కదా. అండ్ ఆ రీజన్ ఏంటంటే అది రోమన్కి తెలుసు అన్నమాట. ఏంది మన వాయిస్ మ్యాన్ నంబర్ పనిచేయడం లేదు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన పాల్ హేమన్ వాయిస్ మ్యానే కాదనమాట, పాల్ హేమన్ ఇప్పుడు మారిపోయినారని ఈ టైప్లో రోమన్ రైన్స్ చిన్న డౌట్ వచ్చింది. సో అందుకనే రోమన్ రైన్స్ కొంచెం షాకింగ్ ఫేస్ పెట్టినారనమాట. నంబర్ కలవలేదు, ఫోనే పడిపోయింది రోమన్ రైన్స్, ఫోన్ కింద పడిపోయింది అనమాట. అంత షాక్ అయిపోయినారు రోమన్ రైన్స్. అండ్ ఈ టైప్లో ఎందుకు యాంగిల్ చూపించినారు? ఎందుకంటే ఎక్కడనో కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మన పాల్ హేమన్ మారిపోయినారు అనేది ఎక్కడో ఇది ఒక అర్థం అనమాట. అది ఎక్కడో మన రోమన్ రైన్స్ కి తెలిసిపోయింది. అందుకని ఫోన్ పడిపోయింది, చాలా షాక్ అయిపోయినారు మన రోమన్ రైన్స్. ఎందుకంటే మన పాల్ హేమన్ ఒక పాత హిస్టరీ ఉంది. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ ఎప్పుడు ఒక బేఫేస్ సూపర్ స్టార్ లా మారలేదు. అంటే పాల్ హేమన్ ఎప్పుడు ఒక హీల్ సూపర్ స్టార్ కి సపోర్ట్ చేస్తారు, పాల్ హేమన్ ఒక హీల్ సూపర్ స్టార్ కి మేనేజ్ చేస్తారు. అండ్ పాల్ హేమన్ ఓవర్ సైడ్ ఉంటారు, ఆ సూపర్ స్టార్ చాలా భయంకరంగా ఒక హీల్ సూపర్ స్టార్ లా ఉంటాడు. లైక్ మన రోమన్ రైన్స్ మన ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్ లో రిటర్న్ చేసినప్పుడు 2020లో అప్పుడు మన వాయిస్ మ్యాన్ పక్కన ఉండేనమాట. అండ్ మన వాయిస్ మ్యాన్ తో కలిసిన తర్వాతనే కదా రోమన్ రైన్స్ ఇంత జబర్దస్త్ హీల్ సూపర్ స్టార్ లా మారిపోయిండు. అంటే రోమన్ రైన్స్ మొత్తం హీల్ రన్ లో మన వాయిస్ మ్యాన్ పక్కనే ఉన్నారు. అండ్ వాయిస్ మ్యాన్ ఎప్పుడు అంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ హీల్ లా మారిపోయిండనే మన పాల్ హేమన్ ఇంత సపోర్ట్ చేసినారు మన రోమన్ రైన్స్ కి. బట్ ఇప్పుడు
రోమన్ రైన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా మారిపోయినారు. సో అది ఎక్కడో నచ్చలేదు అనుకుంటా మన వాయిస్ మ్యాన్ కి, ఎందుకంటే రోమన్ రైన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా మారిపోయాడు. అండ్ మన పాల్ హేమన్ ఎప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్ కి సపోర్ట్ చేయరు. సో ఈ ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే మన పాల్ హేమన్ వచ్చినప్పుడు మేబీ అంటే ఒకవేళ రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా ఫస్ట్ కొంచెం బాగానే కలిసి ఉంటారు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ బిట్రే చేయొచ్చు రోమన్ రైన్స్ కి. లేదంటే మన పాల్ హేమన్ వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ మళ్ళీ ఒకసారి ఒక జబర్దస్త్ హీల్ సూపర్ స్టార్ లా మారిపోవచ్చు. అంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. అండ్ రోమన్ రైన్స్ మళ్ళీ ఒకసారి ఒక బేబీ ఫేస్ నుంచి ఒక హీల్ సూపర్ స్టార్ లా మారిపోతారనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇంకొక రీజన్ చెప్తాను. అండ్ అది ఏంటంటే అందరు ఏమనుకుంటున్నారంటే మన పాల్ హేమన్ ఎప్పుడు బేబీ ఫేస్ టర్న్ చేయలేదు, ఫేస్ టర్న్ చేయడు, ఫేస్ సూపర్ స్టార్ సపోర్ట్ చేయడని అందరు అనుకుంటారు. బట్ చూడండి ఎంతైనా సరే ఇప్పుడు మన పాల్ హేమన్ చాలా ఏజ్ అయిపోయింది అనమాట. అండ్ మన పాల్ హేమన్ది బి ఎక్కడనో ఇది ఒక లాస్ట్ రన్ కిందనే వస్తుంది అనమాట. ఇంకో 2-3 సంవత్సరాలు ఇంకో 2-3 సంవత్సరాలు మన పాల్ హేమన్ రెగ్యులర్గా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఇప్పుడు మొత్తం లాస్ట్ రన్ కాబట్టి మన పాల్ హేమన్ ఇంకో సైడ్ బి చూపించండి. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే బేబీ ఫేస్ సైడ్, అంటే రోమన్ రైన్స్ సైడ్ రావచ్చు మన పాల్ హేమన్. అండ్ మన పాల్ హేమన్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా ఒక బేబీ ఫేస్ వాయిస్ మ్యాన్ లా మారిపోవచ్చు. మన పాల్ హేమన్ చాలాసార్లు చెప్పినారు అంటే బ్లడ్ లైన్లో ఇంకా చాలా స్టోరీ లైన్ చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట, ఇంకా చాలా ఉందని ఈ టైంలో చెప్పినారు. సో అందుకనే మన పాల్ హేమన్ ఒక బేబీ ఫేస్ రూపం చూపించచ్చు అనమాట. ఫ్యూచర్లో ఒక బేబీ ఫేస్ అయినా కావచ్చు అనమాట. ఎందుకంటే సోలో సిక్వా చాలా భయంకరంగా అటాక్ చేసినారు, మన వాయిస్ మ్యాన్ పైన టేబుల్ పైన లేపెత్తేసినారు అనమాట. సో అందుకనే ఒక బేబీ ఫేస్ టర్న్ కావచ్చు మన వాయిస్ మ్యాన్ది. అండ్ మన వాయిస్ మ్యాన్ నేను నీకు ఎక్నాలజ్ చేయను సోలో సిక్వా నా ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్ అన్నప్పుడు అది ఎక్కడనో అప్పుడే ఐ థింక్ మన పాల్ హేమన్ది బేబీ ఫేస్ టర్న్ అప్పుడే అయిపోయింది అనమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. మన డబ్ల్యూడబ్ల్యూ అంటే స్పెషల్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ మధ్యలో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కొంచెం సర్వనాశనం చేస్తున్నారు. ఓపెన్లీ చెప్పాలంటే చాలా గడబడి అవుతుంది మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్పలేను, ఏమేమి రీజన్స్ ఉన్నాయో అవన్నీ రూమర్స్ అవన్నీ రీజన్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇవన్నీ రీజన్స్ ఇవన్నీ రూమర్స్ ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే మన పాల్ హేమన్ నిజంగానే మన రోమన్ రైన్స్ సైడ్ వచ్చేస్తారా, లేదంటే పాల్ హేమన్ ఎప్పటిలాగా బిట్రే చేసి ద రాక్ సైడ్ వెళ్ళిపోతారా, లేదంటే ఇక పాల్ హేమన్ ఇక మొత్తంకి వేరే స్టోరీ అంటే పాల్ హేమన్ వేరే స్టోరీ లైన్లో వెళ్ళిపోరు అనమాట, వేరే సూపర్ స్టార్ సైడ్ అసలు వెళ్ళిపోరు. అంటే మన పాల్ హేమన్ ఉంటేనే మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనమాట. సో మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటారు, ఎందుకంటే రియల్ లైఫ్లో వీళ్ళు కలిసి ఉన్నారనమాట రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్. సో అందుకని ఇప్పుడు మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది? మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ సైడ్ వస్తారా, లేదంటే పాల్ హేమన్ ద రాక్ సైడ్ వెళ్ళిపోతారా? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నేనైతే చాలా క్లియర్లీ మీ అందరూ చెప్పేసినాను. 50% ఓపెన్లీ చెప్పాలంటే మన వాయిస్ మ్యాన్ మళ్ళొకసారి మన రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చు, లేదంటే ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు. 50% ఉంది, అంటే మొత్తంగా ఛాన్సెస్ లేవని కాదు, కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మన వాయిస్ మ్యాన్ వచ్చినా రావచ్చు రోమన్ రైన్స్ సైడ్. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.